హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. ఈరోజైతే ఒక చపాతీ రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేసాను. చపాతీ ఏంటి అనుకుంటున్నారా? చపాతీ అంటే నార్మల్ చపాతీ కాదు ఫ్రెండ్స్, మల్టీగ్రెయిన్ చపాతీ ఎలా చేసుకోవాలనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ మల్టీగ్రెయిన్ చపాతీకి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలి వివరంగా అనేది మీకు వివరించడానికైతే మీ ముందుకు వచ్చేసాను. ఫుల్ డీటెయిల్గా అయితే చూసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు ఏంటంటే, గోధుమలు అయితే మనకి కేజీ పావు ఫ్రెండ్స్, కేజీకి మళ్ళీ పావు యాడ్ చేసి కేజీ పావు అయితే గోధుమలు తీసుకోవాలి. నెక్స్ట్ మనకి రాగులు ఉంటాయి కదా, ఆ రాగులు కూడా పావు కేజీ అయితే రాగులు తీసుకోవాలి. రాగులు కూడా మనకి చలవ చేస్తుంది కదా ఫ్రెండ్స్, రాగి పిండి కూడా చాలా యూజ్ ఉంటుంది మనకు. అందుకోసం అయితే రాగి పిండి కూడా దీంట్లో యాడ్ చేస్తామన్నమాట. రాగులు పావు కేజీ తీసుకోండి. నెక్స్ట్ జొన్నలు ఫ్రెండ్స్, జొన్న రొట్టె కూడా చాలా మంచిది కాబట్టి దీంట్లోనే జొన్నలు కూడా యాడ్ చేసుకోవాలి. జొన్నలు పావు కేజీ తీసుకోండి, అవి కూడా సేమ్ క్వాంటిటీ. నెక్స్ట్ సజ్జలు కూడా తీసుకోండి, సజ్జలు కూడా పావు కిలో తీసుకోండి, అవి కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్లో సోయాబీన్స్ ఫ్రెండ్స్, సోయాబీన్స్ ఎన్ని అంటే 150 గ్రామ్స్ అయితే తీసుకోండి. సోయాబీన్స్ వల్ల కూడా మనకు చాలా యూజెస్ ఉన్నాయి, అందుకని సోయాబీన్స్ తీసుకోండి 150 గ్రామ్స్. అంతే ఫ్రెండ్స్, అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మనకి ఎండలో ఆరబెట్టాలి ఫ్రెండ్స్. బాగా ఎండలో ఆరబెట్టిన తర్వాత అవి బాగా ఎండిపోయిన తర్వాత మనం జిన్నుకైతే పట్టించుకుంటాం కదా, అలా జిన్నుకు పట్టించేసి మనం పొడి అయితే బాగా పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. పిండి అనేది మల్టీగ్రెయిన్ పిండి అయితే దీంతో రెడీ అయిపోతుంది అన్నమాట మనకు అనేది. అన్నీ కూడా మార్నింగ్ మిక్స్ చేసి నేను ఎండలో అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. అది ఈవినింగ్ ఇలా అయితే పిండి పట్టించేసాను జిన్నుకు అనేది. ఇలా అయితే రెడీ అయిపోయింది మల్టీగ్రెయిన్ పిండి అనేది. దాంతో చపాతీ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇలా ఒక కప్పు మల్టీగ్రెయిన్ పిండి తీసుకొని కొంచెమే ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కువైతే అవసరం లేదు, ఆయిల్ అనేది కొంచెమే సరిపోతుంది. దీనికి సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇలా చపాతీ పిండిలాగే సేమ్ మనం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేసుకుంటే చపాతీ పిండి అనేది మనకైతే రెడీ అయిపోతుంది. ఆ మల్టీగ్రెయిన్ పిండి వల్ల అయితే మనకు చాలా యూజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే ఇలా అయితే ట్రై చేస్తున్నాను. నా స్టైల్లో అయితే నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అనేది. నేనైతే ఇవన్నీ కూడా వాడతాను మల్టీగ్రెయిన్కి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పిండి రెడీ అయిపోయింది. దీనిని మనం ఉండలుగా చేసుకొని మీకు చపాతీ ఎలా రుద్దుకుంటారో అలా అయితే కొంచెం కొంచెం పిండి వేస్తూ మీకు కావాల్సినట్టుగా చపాతీ అయితే రుద్దేసుకోండి. మరి పల్చగా అవసరం లేదు, మరి మందంగా అవసరం లేదు ఫ్రెండ్స్, మీడియంగా అయితే మనం బాగా రుద్దుకోవచ్చు. అలా రుద్దుకొని రెడీ అయిపోతుంది అన్నమాట చపాతీ అనేది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన అయితే చపాతీ ఎలా కాల్చుకుంటామో అలాగే కాల్చుకోండి ఫ్రెండ్స్, సేమ్ అదే ప్రాసెస్. చపాతీ అయితే చాలా స్మూత్గా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇదే పిండినే చపాతే కాకుండా పుల్కా టైప్లో కూడా చిన్నగా రుద్దుకొని కూడా పుల్కాలాగా కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. పుల్కాలు కూడా చాలా బాగుంటాయి. ఇదే పిండి దోశ కూడా వేసుకోవచ్చు, మల్టీగ్రెయిన్ దోశ లాగా, అది కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మల్టీగ్రెయిన్ దోశ కూడా నెక్స్ట్ మీకు చూపిస్తాను, అది కూడా ఎలా చేసుకోవాలనేది. ఇదే పిండితోనే 2 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అయితే మనకు రెడీ అయిపోతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చపాతీ అయితే ఎంత లుకింగ్గా ఉందో. ఆయిల్ కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకోకుండా కూడా తినేసేయచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటుంది చపాతీ అనేది. అంతే ఫ్రెండ్స్, మల్టీగ్రెయిన్ చపాతీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, నచ్చిందా? చాలా బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.